ఇటు బీఆర్ఎస్ అటు వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్. ఏపీలో 3 రాజధానుల రాజకీయం ఫెయిల్ కావడంతో కృష్ణా బోర్డు అంశంతో ఎన్నికలకు వెళ్దామని వైసీపీ ప్లాన్ చేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు అద్దంకి దయాకర్. రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ఇటు టీఆర్ఎస్ అటు వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలను తెర మీదకి తెస్తున్నాయి. మొన్నటిదాకా కృష్ణా రివర్ బోర్డుది, తర్వాత ఇప్పుడేమో రాజధాని కొనసాగింపు అనే అంశం సుబ్బారెడ్డి గారి నోట రావడం అనేది సెంటిమెంట్తో నెక్స్ట్ ఎలక్షన్స్ను అటు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ను ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో తన సహజ మిత్రునిగా ఉన్న కేసీఆర్కు ఉపయోగపడే విధంగా మరి రాజకీయాలు నడవడం అనేది మాత్రం చాలా హాస్యాస్పదం. ఇంకా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ఉంటుందని అనుకోవడం అనేది మాత్రం నా దృష్టిలో అది రాజకీయ దివాలాకోరుతనం తప్పితే మరొకటి కాదు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ కొనసాగించాలని అంటే తెలంగాణ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు. అప్పుడు వ్యతిరేకించినప్పుడు మేము మళ్ళీ కావాలంటాం. మాకు 10 ఏళ్ళు సరిపోదని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినట్టు, అట్లా బీజేపీతో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నట్టు, ఇటు తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకము, తెలంగాణ పార్టీలకు వ్యతిరేకము అన్నట్టుగా చర్చను తీసుకురావాలని వైసీపీ చూస్తున్నది. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఆ 3 రాజధానుల వాళ్ళ రాజకీయ ముఖ చిత్రం అనేది ఫెయిల్.